హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఫిష్ కర్రీ అయితే ఓల్డ్ స్టైల్‌లో మన అమ్మమ్మలు, తాతయ్యల కాలంలో చేసినట్లు ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్బ్‌గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా 3/4 కేజీ ఫిష్ తీసుకొని, అందులోకి ఒక టీ స్పూన్ కారము, సరిపడినంత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసేసి, మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకొని, తర్వాత ఒక బౌల్‌లో 4 పలుకులు చింతపండు తీసుకొని, కొంచెమే వేసుకోవాలి. చింతపండు ఎక్కువైతే కారం ఎక్కువగా పడుతుంది. అందుకని కొంచెం వేసుకోండి. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని, అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి తీసుకొని పేస్ట్ చేసి, ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ముక్కలకు పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని, అప్పుడు మళ్ళీ ఇంకొకసారి ముక్కలు మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి చింతపండు పులుసు పోసేసుకొని, అది కూడా ముక్క మునిగే వరకు మాత్రమే పొయ్యాలి. తర్వాత వచ్చేసి ఉప్పు, కారాన్ని ఒకసారి అడ్జస్ట్ చేసుకొని, గ్యాస్ పైన కడాయి పెట్టేసి, అందులో ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఉడికించాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని, అందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఓ పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని, 4 యాలకులు, అలాగే ఒక ఇంచ్ దాల్చిన చెక్క వేసేసుకొని, మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఫిష్ ఈ విధంగా ఉడికిన తర్వాత, ఈ గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకొని, మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. సిమ్‌లో ఉడికిన తర్వాత, ఇంకా ఫిష్ కర్రీలోకి మనం లాస్ట్‌లో ఫైనల్‌గా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఒక గుప్పెడైతే వేసేసుకోండి. కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.